కింగ్స్టన్. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో సముద్రపు నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నాయి. రావడమే కాదు, హిట్ కూడా సాధిస్తున్నాయి. అలా వచ్చిన చిత్రాలే ఎన్టీఆర్ దేవర మొదటి భాగం. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూసే ఉంటాం. బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్ లో హై మోస్ట్ కలెక్షన్ కొల్లగొట్టింది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే, ఆ తర్వాత నాగ చైతన్య కెరీర్ లో తండేల్ ఫిబ్రవరి నెలలో విడుదలై 100 కోట్ల కలెక్షన్ రాబట్టింది. మరి ఈ సినిమా కూడా నాగ చైతన్య కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే దారిలో యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ స్వీయ నిర్మాణంలో అతనే హీరోగా నటిస్తూ ఇందులో నటించారు. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావడం. ఎక్కడ బడ్జెట్ కు భయపడకుండా భారీ స్థాయిలో నిర్మించారు. దివ్యభారతి హీరోయిన్ గా నటించిన చేతన్ కాబంది, అజగాన్ పెరుమాల్, సబుమాన్ అబుసమాద్, అలాంగో కుమార్వెల్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. కమల్ ప్రకాష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. నాకు ఊరోళ్ళు చెప్పింది నిజం అనిపిస్తోందిరా. ముందుగా కథ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం సముద్ర తీరం చుట్టూ సాగుతుంది. తమిళనాడు సముద్ర తీర గ్రామంలో తువత్తూర్ జరిగే కథ ఇది. 1982లో చోటు చేసుకున్న ఓ సంఘటన ఆ ఊరి పరిస్థితుల్ని మార్చేసింది. మత్స్యకారులైన ఊరి ప్రజలు సముద్రంలోకి వెళితే చాలు శవాలై తిరిగొస్తూ ఉంటారు. అందుకు హత్యలే కారణమని నమ్ముతుంది ఆ ఊరు. దాంతో సముద్రంలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు. ఇదే అదునుగా చూసుకున్న తమన్ సుబమన్ తాము చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లోకి ఉపాధి పేరుతో తువత్తూరు యువకుల్ని లాగుతారు. కింగ్సన్ అలియాస్ కింగ్ జీవి ప్రకాష్ కుమార్ సహా కొంతమంది యువకులు అలా మరాఠాలో చేరి పనిచేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో తమన్ చేస్తున్న అక్రమ వ్యాపారాలు బయటకొస్తాయి. దాంతో కింగ్స్టన్ ఆ ముఠాన్ని ఎదిరించి తిరిగి ఊరుకొస్తాడు. తన తాత వారించినా వినకుండా స్నేహితులతో కలిసి సముద్రంలోకి బయలుదేరతారు. మరి వారు సముద్రంలోకి వెళ్ళాక ఏం జరిగింది? కింగ్స్టన్ బృందాన్ని సముద్రంలోని ఆత్మలు ఏం చేశాయి? దొరికిన తెచ్చు వెళ్ళి ఊరు చేద్దాం. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాంరా. ఇంతకీ ఆత్మలు ఉన్నాయా, లేకపోతే ఆత్మల పేరుతో విలన్ ముఠ హత్యలకు పాల్పడ్డారా లాంటి అనేక రకాల సందేహాలకు జవాబు తెలియాలంటే ఈ సినిమా తెరపై చూడాల్సిందే. భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. నీ దయ్యం కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఇక సినిమా విశ్లేషణ గురించి చూస్తే జీవి ప్రకాష్ కుమార్ ముందు నుంచి చెప్పినట్లు విజువల్ ఎఫెక్ట్ సముద్రంలో తీసిన సన్నివేశాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక వచ్చే సముద్రపు సన్నివేశాలు చాలా బాగుంటాయి. హారర్ అండ్ థ్రిల్లర్ మూమెంట్స్ కూడా థియేటర్స్ లో ప్రతి ఒక్కరిని భయపెట్టేలా ఉంటాయి. ఇప్పటి వరకు హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి, కానీ ఇదొక డిఫరెంట్ కథ. దర్శకుడు కమల్ ప్రకాష్ కొత్తగా ఆలోచించి ఈ కొత్తదనం సెకండ్ హాఫ్ లో మొదలైన తర్వాత కూడా ఉంటుంది. క్లైమాక్స్ లో మంచి ముగింపు ఇచ్చాడు. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా సినిమా సాగింది. పాత్రధారుల విషయానికి వస్తే సముద్ర తీరంలో పల్లెటూరు యువకుడిగా జీవి ప్రకాష్ కుమార్ జీవించారు. మేకప్, ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికి ఎందుకు ఇస్తున్నాడు? మేకప్, హెయిర్ స్టైల్ విషయంలో తీసుకున్న కేర్ చాలా బాగుంది. ఇంటెన్స్ యాక్టింగ్ చూపించారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో బాగా చేశారు. దివ్యభారతి కనిపించే ఇంపాక్ట్ రోల్ చేశారు. హీరో సన్నిహితులు పర్వాలేదు. చేతన్, అలగం పెరుమాల్ మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు పరిధి మేర నటించారు. సాంకేతిక అంశాలు చూసుకుంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం బాగున్నాయి. సముద్రంలోని గ్రాఫిక్ సీన్స్ అన్ని మెప్పించాయి. జీవి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ తో భయపెట్టిన పాటలు మాత్రం తెలుగు డబ్బింగ్ లో వర్కౌట్ అవ్వలేదు. దర్శకుడు టేకింగ్ బాగా తీశారు. చావులో దినాలు తప్ప ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని వీటన్నిటిని మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? ఇక నిర్మాతగా జీవి ప్రకాష్ ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా సముద్ర నేపథ్యంలో థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తూ ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. వీటికో ముగింపు సత్తా.